వెల్కమ్ టు సునీల్ నిలయం. పూరీ కూర ఈరోజు మనం చేయబోతున్నది. ఇది హోటల్ స్టైల్, అంటే ఎప్పుడు చేసుకున్నట్లు కాకుండా కొంచెం డిఫరెంట్గా. దానికోసం ఫస్ట్ బంగాళాదుంపలు కుక్కర్లో వేసాను, ఉడికించేసి పక్కకు పెట్టుకోవటం కోసం. అవి 2 విజిల్లు వచ్చాక ఆపేసాను. ఇప్పుడేమో గోధుమ పిండి అనమాట, ఇలాగా ఈ కన్సిస్టెన్సీ ఉండేలాగా తడిపేసి అలా పెట్టుకోవాలి. పెట్టుకుంటే ఏంటంటే ఒక 1/2 అవర్ అట్లాగా పక్కకు పెట్టి ఉంచాలి. అందుకు ఒకవైపు కూరకు వెయ్యగానే ఒకవైపు ఇది చేస్తున్నాను నేను. యాక్చువల్గా వాయిస్ ఓవర్ చెప్పుకోండి అప్పుడే చెప్పాను, కానీ పెద్ద పెద్ద సౌండ్స్ అన్నీ వస్తున్నాయి, పక్కనే కన్స్ట్రక్షన్ అవుతూ ఉంది. అందుకోసం నేను చెప్పవలసి వచ్చింది, వాయిస్ ఓవర్ ఇవ్వాల్సి వచ్చింది. ఇలాగ తడిపేసి పక్కకు పెట్టేసుకోవాలి. కన్సిస్టెన్సీ చూడండి, అలా ఉండాలి. బాగా గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా కూడా ఉండకూడదు, అలా ఉండాలి. అలా గిన్నె మూసి పెట్టేసేస్తే ఇంకా కూర అయినంతసేపు అది అవుతుంది. ఇదిగోండి, ఇప్పుడేమో మనం ఆలుగడ్డలు ఉడికించేసాం కదా, నీళ్ళన్నీ వార్చేసి చల్లారి పెట్టుకోవాలి, ఆరనివ్వాలి. ఇప్పుడు మనం ఏం చేయాలంటే మెత్తగా ఉడికిపోయాయి చూడండి, అలా చేయి పెడితే అలా అయ్యేలాగా అప్పుడు పక్కకు పెట్టేసుకోవాలి. ఇది పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పెసరపప్పు ఒక చిన్న టీ గ్లాస్ అంతా కడుక్కున్నాను. 2 సార్లు అట్లా వాటర్లో నీట్గా కడిగేసేసి, అందులో నిల్వ పెట్టేటప్పుడు షాపుల వాళ్ళేమో అవన్నీ వేస్తారు కదా, అందుకోసం 2 సార్లు బాగా నీట్గా కడగాలన్నమాట. బాగా ఇలా కొంచెం చేత్తోని గట్టిగా చేసి అప్పుడు దానికి ఉన్నది పోతుంది. ఎందుకంటే ఇంకా అన్ని కూరలు అన్నీ కూడా మందులే కదా, ఇప్పుడు మనకి ఇంకా మంచివి అనేది తినలేకపోతున్నాం. అందుకు కనీసం ఏదో ఉన్నంతలో కొద్దిగన్నా అలా చేయాలన్న ఉద్దేశంతో అలా శుభ్రంగా కడిగేసి వాడ్చేసి నీళ్ళు అసలు ఏమీ లేకుండా ఒక చుక్క కూడా తీసేసుకోవాలి. అదేమో ఒక చేత్తో చేయటంతో, ఒక చేత్తో కెమెరా పట్టుకొని ఒక చేత్తో చేస్తే అవి పడిపోతాయేమో అనిపిస్తుంది. ఇప్పుడు కుక్కర్లో వేసేసి మళ్ళీ పోపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి పోపు గింజలు వేయాలి ఫస్ట్. అంటే కొంచెం వేయించాలి ఇవి పెసరపప్పు. యాక్చువల్గా అయితే హోటల్లో వాళ్ళు ఏం చేస్తారంటే కడగకుండా అలా వేయించేస్తారన్నమాట డైరెక్ట్గా. ఇంకా హోటల్లో అంటే వాళ్ళు ఇంకా చాలామందికి చేయటం, ఇంకా మనం కూడా వాళ్ళని ఏం అనలేము, ఇంకా అలా చేస్తారు. మనం ఇంట్లో కనుక నీట్గా కడుక్కొని అలా చక్కగా పోపు పెట్టేసి పోపులో ఇవి పెసరపప్పు వేయాలన్నమాట, కడిగి పెట్టేసుకున్నవి. చక్కగా మాడిపోకుండా మంచిగా వేయించుకోవాలండి ఇవి. ఇది మెయిన్ ఇంపార్టెంట్, దీనికి ఉన్నటువంటి మెయిన్ టెక్నిక్ అనొచ్చు దాన్ని, అంటే టిప్పు. అది పచ్చివాసన అంతా పోయి ఆయిల్ వదిలిపెట్టే వరకు వేయించుకోవాలి. అప్పుడే మీకు ఆ స్మెల్, ఆ ఫ్లేవరు అదంతా కూడా డిఫరెంట్గా వస్తుంది. వేయించకపోతే ఏమవుతుందంటే అది ఇలా స్టిక్కీగా అలా సాగేసి ఆ స్మెల్ రాదు, ఆ మంచి స్మెల్ వస్తుంది కదా, ఆ స్మెల్ రాదు. అందుకనుక అలా చూసారా, ఆయిల్ కొంచెం వదిలేసే వరకు వేయించుకోవాలి. అలా వేయించేసుకుంటే అంటే ఒక 5 మినిట్స్ ఏమన్నా పడుతుందేమో. కొంచెం మంట మరీ హైలో ఉండకూడదు, అలానే సిమ్లో కూడా ఉండకూడదు, కొంచెం మీడియంలో పెట్టేసి వేయించేసుకోవాలి. అలా వేయించిన తర్వాత పచ్చిమిర్చి కడిగి పెట్టేసుకోవాలి. ఒక ఉల్లిపాయ కూడా తరిగి పెట్టుకోవాలి. కొత్తిమీర, కొంచెం కరివేపాకు ఉంటే మన దగ్గర కరివేపాకు, కొత్తిమీర కరివేపాకు అన్నది ఆప్షనల్, అంటే మన ఇంట్లో రెడీగా ఉంది వేసుకోవచ్చు. వేసుకోకపోయినా మనకి ఏమి తేడా ఏమి రాదు, కాకపోతే ఉంటే వేసుకోవచ్చు, లేకపోతే కూడా ఆ టేస్ట్లో ఏమి తేడా రాదనమాట. అందుకనుక ఇలా చక్కగా అలా వేగాయి చూసారా, రెడ్ కలర్, అదిగో ఆ కలర్ వచ్చే వరకు వేయించాలి. అంటే అలా మాడిపోకూడదు, అలానే అవేమో ఎల్లో కలర్లో ఉండినాయి కదా చూడండి, ఇప్పుడు రంగు రెడ్ కలర్లోకి వచ్చాయి. ఇప్పుడు టమాటా వేసాను. టమాటా వేసిన తర్వాత పచ్చిమిర్చి కూడా ఇప్పుడు అలా తరిగేసుకొని ఒక 4 పచ్చిమిర్చి వేసాను. వేసి ఒక్క సెకండ్ అంతే, ఒక్కసారి అలా అనేసేసి కొంచెం వాటర్ వేసేసి, అంటే ఒక కప్పు పడతాయి అనుకోండి వాటరు, పెసరపప్పు కదా, వాటర్ అంతా కూడా అలా డ్రై అయిపోతుంది. కుక్కర్ విజిల్
పాడవుతుంది. అందుకనుక ఒక కప్పు నిండా వాటర్ పోసేస్తే సరిగ్గా ఉడికే టైంకి కరెక్ట్ సరిపోతుంది. నేను ఒక చిన్న టీ గ్లాసే కదా పోసాను పెసరపప్పు, అందుకు నాకు కరెక్ట్గా ఒక కప్ అంత వాటరు సరిగ్గా సరిపోతుంది. ఇప్పుడు కొంచెం పసుపు వేసేసి కుక్కర్ మూత పెట్టేసేయాలి. పెట్టేసి మనం కందిపప్పు ఉడికించుకుంటాం కదా, అలాగా 2 విజిల్లు ఫుల్లు, మళ్ళీ ఒక 5 మినిట్స్ సిమ్లో పెట్టేస్తే మెత్తగా ఉడుకుతుంది. అలా వచ్చేసి ఇప్పుడు ఇంకా స్టవ్ బంద్ చేసి కొంచెం ఆరనివ్వాలి. ఆరాక మూత వచ్చేసింది చూసారా, అలా మెత్తగా ఉడికిపోయింది చూసారా. అంత మెత్తగా ఉడికిపోవాలంటే అలా కనిపించకుండా మంచి పేస్ట్ అల్లే తయారు కావాలన్నమాట. అది అలా నీట్గా అలా రుద్దేసేసి పప్పు గుత్తితో కొంచెం ఉప్పు వేసేసుకొని టేస్ట్కి సరిపడినట్టు, ఇది నలుగురికి హాయిగా సరిపోతుందండి. ఒక టీ గ్లాస్ అంత పప్పు వేసామంటే నలుగురు తినొచ్చు. ఇప్పుడు బాండి పెట్టేసి ఆయిల్ పోసి పూరీ కోసం, మనం పూరి ఇందాకే తడిపి పెట్టేసాం కదా, ఒక 1/2 అవర్ అయ్యి ఉంటుంది బహుశా. అంతసేపు అది అలా ఆరిపోకుండా కప్పి ఉంచాం కదా, అందుకేం ప్రాబ్లం లేదు. దీనికి ఒకవైపు ఇవన్నీ కలిపి పోపు కూర రెడీ చేసి పక్కకు పెట్టేసేసుకొని, ఇంకొక వైపు పూరీ కోసం ఆయిల్ వేడి చేసేసుకుంటే ఆయిల్ వేడి అవుతూ ఉంటుంది. ఈలోపు ఈ కూర కూడా రెడీ అయి పక్కన ఉంటుంది. ఇంకొకసారి పోపు గింజలు వేసి అవన్నీ బాగా వేగాక ఈ పప్పు పెసరపప్పు ఉడికించుకున్నాం కదా, అది వేసేసి ఆలుగడ్డ కూడా స్మాష్ చేసి మెత్తగా అది కూడా వేసేయాలి. అలాగ పోపు గింజలు మాడిపోకూడదు. ఇప్పుడు మళ్ళీ పోపులో కొంచెం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి అలా కొంచెం అంటే పొడవుగా అలా చీరేసి వేస్తే ఏంటంటే ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఏమీ అంత వేగకుండా కొంచెం ఒక మోస్తరుగా వేపుతుంటే తినేటప్పుడు అలా నోటికి కొంచెం కమ్మగా తగులుతుంది. అలా పెసరబద్దలు కొంచెం ఈ ఉల్లిపాయలు ఇవి అసలు ఆ పచ్చిమిర్చి కూడా తినేయచ్చు మనం, ఎందుకంటే చప్పగా ఉంటుంది కూర. 4 వేసాము ఇందాక దాంట్లో ఉడికించేటప్పుడు, ఇప్పుడేమో ఇలా పొడవుగా చీరేసి ఒక 3 వేసాను. అందుకనుక తక్కువే కనుక కారం ఏమి ఉండదు. అలా చక్క పచ్చిమిర్చితో సహా తినేసేయచ్చు. ఇంక ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడికించుకుంది దాంట్లో పోసేసి అలా కొంచెం ఒక్క నిమిషం అలా కదిపేస్తే ఇప్పుడు ఈ ఆలుగడ్డ స్మాష్ చేసుకుంది కూడా ఇందులోనే కలిపేసేయాలి. చాలా మెత్తగా చేసేసుకోవాలి. చేసుకుంటే అందులో చక్కగా మెల్ట్ అయిపోయి అంటే ఇప్పుడు దీంట్లో వేసేయాలి. ఇంకా ఇప్పుడు ఇంకా ఇది దగ్గరకు వచ్చేస్తే కొంచెం దగ్గరకు వచ్చాక ఇంకొక ఇంగ్రీడియంట్ కలపాలి. అది దీనికి కంపల్సరీ అన్నమాట. దగ్గరికి చిక్కపట్టడానికి అలా కొంచెం దగ్గరగా రావటానికి అది మెయిన్ ఇంపార్టెంట్. అదేమిటంటే ఒక 2 స్పూన్స్ శనగపిండి కొంచెం కప్పులో వేసేసుకొని కొంచెంగా వాటర్ వేసేసి కొంచెం లూజ్ చేసేసి ఉండలు కట్టకుండా ఇందులో కలిపేయాలి. బాగా బాయిల్డ్ అయితే పచ్చివాసన లేకుండా అలా ఉన్నప్పుడు ఇప్పుడు కలిపేయాలన్నమాట. ఇంకా వాటర్లో కలిపేసి శనగపిండి ఎక్కువ కావాలంటే బాగా తిక్కగా దగ్గరకు వస్తుంది. 2 స్పూన్స్ కరెక్ట్గా సరిపోతుంది మనం వేసినటువంటి వాటర్కి. అలా లూజ్గా అలా చూసారా, అట్లా ఉండాలి. అంత లూజ్గా కలిపేసి దాంట్లో మిక్స్ చేయాలి. ఇంకప్పుడు వేసిన వెంటనే దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకా చూడండి మీకే అర్థమవుతుంది. ఎగ్జాక్ట్లీ మనం హోటల్లో తిన్న కూర టేస్టే ఉంటుంది.
చూసారా అలా దగ్గరకు వచ్చేసింది. ఇంకా అంతే, స్టవ్ కట్టేస్తే కొంచెం ఆరేలోపు ఇంకా బాగా దగ్గరకు వచ్చేస్తుంది. ఇంకప్పటికి కూర రెడీ అయిపోయింది. ఇంకా ఒకవైపు ఏమో ఆయిల్ కాగుతుంది కదా, ఇంక ఇప్పుడు పూరికి రెడీ చేసేసుకొని మెల్లగా చిన్న చిన్నగా మనకు కావాల్సిన సైజు పూరీలు ఆయిల్ కాగుతుంది కదా, అలా హాఫ్ అన్ అవర్ అయ్యేలోపు అలా వస్తుంది మంచిగా. ఇప్పుడు మనకు కావాల్సిన సైజు చూసి చేసుకొని పూరీలు ఒత్తేటట్టు మనందరికీ తెలుసు కదా ఎలా ఒత్తుతామని. నేనైతే ఒక ప్లేట్ మీద ఒత్తుతానండి దాకా అది తీసుకోకుండా, అది పీట ఉంటుంది కదా అది కాకుండా ఇలాగా చేశారు. మీరు కూడా ఇలాగే చేస్తారా? ప్లేట్ బోర్లా పెట్టేసి దాని మీద కదా రుద్దే కర్ర, ఒకవేళ అది కనిపించలేదు అనుకోండి, ఒక పెద్ద గ్లాస్ వాటర్ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్తో కూడా మరీ పలుసగా కాకుండా, అట్లా అని మరీ బాగా లావుగా కాకుండా కొంచెం అన్ని వైపులా సమానంగా ఉండేలాగా ఒత్తుకోవాలండి. ఇది ఒక్కటే కొంచెం పూరికి టెక్నిక్. ఒక దగ్గర లావు ఒక దగ్గర సన్నగా ఉందనుకోండి, ఒకవైపు ఏమో పాపడిలాగా మాడిపోతుంది, ఒకవైపు ఏమో లోపల కొంచెం పచ్చిగా అనిపిస్తుంది, అంత బాగా పొంగదు. సమానంగా ఒత్తుకుంటే ఏంటంటే అలా మనం ఆయిల్లో వెయ్యగానే చక్కగా చూసారా అలా పొంగుతుందో అలా వచ్చేస్తుంది. మెత్తగా కూడా ఉంటుంది, ఆయిల్ ఎక్కువ పీడ్చదు. మెయిన్ మనం పిండి తడుపుకునే విధానమేనండి. ఎక్కువ లూజు ఉండకూడదు, అలానే గట్టిగా ఉండకూడదు. ఇంకంతే, అన్ని పూరీలు అలా చేస్తే పూరీ రెడీ అయిపోతుంది. కూర కూడా రెడీ ఉంది కనుక హాయిగా టేస్ట్ చేయొచ్చు. ఇదిగోండి పూరీ కూర రెడీ. అందరు తప్పకుండా టేస్ట్ చేయండి, అందరం తినొచ్చు, పిల్లలు పెద్దలు అందరికీ మంచిదే. దాంట్లో అన్నీ మంచివే ఉన్నాయి కదా, ఇబ్బంది కలిగించేవి ఏమీ లేవు. పూరీ కూర, హోటల్ స్టైల్ పూరీ కూర రెడీ.